జై శ్రీరామ్. మీ అందరికీ నమస్కారం. ముందుగా మా 31,000 మంది సబ్స్క్రైబర్లకు ధన్యవాదాలు. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం బాపట్లలో ఉన్నాము. ఇక్కడ సూర్యలంక బీచ్, చీరాల బీచ్ మరియు ఈ భావనారాయణ స్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినవి. ఇది తెలుగు రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ప్రాచీన వైష్ణవ క్షేత్రంలో ఇది ఒకటి. భావ అని పలికినంతనే ఓయ్ అంటూ పలికిన నారాయణుడే భావనారాయణుడుగా కొలువయ్యాడు. క్షీరవృక్షంలో నిలిచిన క్షీరభావనారాయణుడు అయ్యాడు. మత్యంధరవల్లి రాజలక్ష్మి సమేత భావనారాయణుడిని కొలిచేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. బాపట్ల క్రీస్తుశకం 594లో క్రిమికంఠరవి చోళ మహారాజు నిర్మించిన ఆలయంలో కొలువై ఉన్న భావనారాయణుడి పేరుతో బాపట్ల వెలిసింది. బాపట్ల పరిసర ప్రాంతంలో ప్రజలు కొంగు బంగారమై భావనారాయణుడిని కోరిన కోరికలు తీరుస్తున్నాడు. బాపట్ల ప్రాంతంలో చరిత్రకు పురాణ నేపథ్యం ఉంది. నారాయణుడిని భావనారాయణుడుగా ఎలా అయ్యాడో తెలిపిన కథే ఆసక్తిగా ఉంటుంది. ఇప్పుడు ఆలయ విశేషాలు. భావనారాయణ స్వామి మూర్తి కాలవేలపై నిలబడి భక్తుల కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంటాడు. మరో వింత ఏమిటి అంటే ఆలయం లోపల చలికాలంలో వెచ్చగాను, ఎండాకాలంలో చలిగాను మనం అనుభూతి పొందుతాము. గతంలో ఆలయంలోని శివాలయం కూడా అంతర్భాగముగా ఉండేది. ఈ ఆలయంలో 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. ఆలయంలో స్తంభాలు ఏనుగుకాలు ఆకారంలో స్తంభాలు ఉండటం విశేషం. ఆలయంలో గర్భగుడి వెనకాల పైకప్పు పైన చాప ఆకారంలో కనిపిస్తుంది. దీన్ని తాకితే శుభమని భక్తులు భావిస్తారు. రండి ఇప్పుడు దైవ దర్శనం చేద్దాం. మరి మన భావనారాయణ స్వామి వారి యొక్క దేవస్థానంలో ఒక ప్రత్యేకంగా నృసింహ జయంతి రోజున ఆయన జ్వాలానరసింహస్వామి శివుడో కన్నా ఉంటుంది, నిఖిలాక్షం ఉంటుంది, శివుడి కన్నా పవర్ఫుల్ కాబట్టి అలాంటి స్వామికి పొద్దున్న నుంచి కూడా చక్కగా అన్ని రకాల పరిమళ తీర్థంతో స్నానం చేయించి ఎవరికి దర్శనం ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన పుట్టినప్పుడు వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాం సుమేధిని సాయంకాలే స్వయం వ్యక్తం. ఎవరు పుట్టించాల, ఎవరు చేయలేదు, స్వయం వ్యక్తం అనంతరం తానే వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? స్తంభోద్భవను కేసరి, స్తంభం మొదలు కొడితే వచ్చాడు. నీ దేవుడు 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 అంటున్నావు, ఎక్కడా నీ దేవుడు ఎక్కడంటావు? వైకుంఠం ఎక్కడ లేడు, ఎక్కడ ఉంటాడు చెప్పుకుంటాడు. ఎక్కడ హిందువులందరూ ఏ సందేహం చెప్పి ఎందెందుకు నేను అందరినీ దానవాగ్ని వింటే అవన్నీ కర్మలు చూసుకోవాలి. భక్తుడి యొక్క కోరికను, భక్తుడి యొక్క నమ్మకాన్ని తీరట్లేదా? Yes.
మరి మన భావనారాయణ స్వామి వారి యొక్క దేవస్థానంలో ఒక ప్రత్యేకంగా నృసింహ జయంతి రోజున ఆయన జ్వాలానరసింహ స్వామి మూడో కన్ను ఉంటుంది, మిథలాక్షం ఉంటుంది, శివుడి కన్నా పవర్ఫుల్ కాబట్టి అలాంటి స్వామికి పొద్దున్న నుంచి కూడా చక్కగా అన్ని రకాల పరిమళ తీర్థంతో స్నానం చేయించి ఎవరికి దర్శనం ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన పుట్టినప్పుడు వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాం శుభేదినే సాయంకాలే స్వయం వ్యక్తం, ఎవరు పుట్టించాల, ఎవరు చేయలేదు, స్వయం వ్యక్తం అనంతర తానే వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? స్తంభోద్భవను కేసరి, స్తంభం మొదలు కొడితే వచ్చాడు. నీ దేవుడు 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 అంటున్నావు, ఎక్కడా నీ దేవుడు ఎక్కడంటావు? వైకుంఠం లేడు, ఎక్కడ ఉంటావు చెప్పుకుంటాడు. ఎక్కడ హిందువులకు అందరూ సందేహం చెప్పి ఎందెందుకు నేను అందరినీ దానవాగ్ని వింటే అవన్నీ కర్మలు జరుగుతారు. భక్తుడి యొక్క కోరికను, భక్తుడి యొక్క నమ్మకాన్ని